వెల్కమ్ టు గున్నమావి కిచెన్. ఈరోజు రెసిపీ చిల్లీ మష్రూమ్ తయారీ విధానం చూద్దాం. నేను 1 ప్యాకెట్ మష్రూమ్కి చెప్తున్నాను. ముందుగా జార్లో 3 జీడిపప్పులు, 4 పచ్చిమిరపకాయలు, పుదీనా, కొత్తిమీర, 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి మిక్సీకి వేసి పెట్టుకోవాలి. ప్యాన్లో ఆయిల్ వేసుకొని లవంగాలు 2, పట్ట, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు వేసి బాగా వేయించుకోవాలి. జీడిపప్పులు కొన్నే వేసుకోండి, ఎక్కువ వేసుకుంటే స్వీట్నెస్ వస్తుంది. ఉప్పు, పసుపు వేసుకుందాం. కావాలంటే గ్రేవీకి కొంచెం కొబ్బరి వేసుకోవచ్చు. ఉల్లిపాయ ముక్కలు వేగిన తర్వాత రెడీ చేసుకున్న పేస్ట్ వేసుకుందాం. టమాటో ముక్కలు కూడా వేసుకొని మసాలా, టమాటో ముక్కలు బాగా మగ్గే వరకు వేయించుకోవాలి. ఆయిల్ పైకి తేలాలి ఈ విధంగా. ఇప్పుడు కట్ చేసుకున్న మష్రూమ్స్ వేసుకుందాం. మష్రూమ్స్ కాసేపు వేగిన తర్వాత మనం మసాలా వేసుకున్న జార్లో కొద్దిగా వాటర్ వేసి వేసుకున్నాను. కాసేపు ఉడికిన తర్వాత దగ్గర పడ్డాక దించేసుకొని సర్వ్ చేసుకుంటే సరిపోతుంది. బౌల్లోకి తీసేసుకొని కాస్త కొత్తిమీర చల్లుకొని సర్వ్ చేసుకుందాం. నేను ఇవాళ పూరీతో సర్వ్ చేస్తున్నాను. రోటీస్, రైస్లో కూడా చాలా బాగుంటుంది. చాలా త్వరగా రెడీ అయిపోయే రెసిపీ. వేసిన మసాలా వల్ల మంచి వాసన ఉంటుంది, చాలా బాగుంటుంది.